నమస్కారం. ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంజుమన్ ఆస్తులపై వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అసత్య ప్రచారాలు ఆపారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ హితవు పలికారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం నజీర్ మాట్లాడారు. ముస్లిం ఆస్తుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంజుమన్ ఆదాయం పెంచేలా నగరంపాలెం ఈద్గాను దుకాణాలు ఏర్పాటు చేశామని, రంజాన్ పండుగ నమాజ్ రోజు మొత్తం ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఆ తర్వాత కూడా దుకాణాలు యథావిధిగా సాగుతాయని, ధ్వంసం చేసే దమ్మున్న వాళ్లు ముందుకు రావాలని నూరి ఫాతిమాని ఉద్దేశించి సవాల్ చేశారు. ఈరోజు అంజుమన్ ఇస్లామియాకు సంబంధించినటువంటి మంగళగిరి పెదకాకాని మండలంలో ఉన్నటువంటి 71 ఎకరాల 57 సెంట్ల స్థలాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఐటీ పార్క్ కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ వారు డిసెంబర్ 19వ తారీఖున భూసేకరణ చట్టం కింద ఆ భూమిని ప్రభుత్వ ప్రజా ఉపయోగాల కోసం ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. అది శాసనసభ్యుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా అధ్యక్షుడిగా నాకు తెలిసినటువంటి వెంటనే దాని మీద అబ్జెక్షన్స్ను అంజుమన్ కమిటీ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంశం ప్రకారం ఆ ఆస్తి అంజుమన్ ఇస్లామియా గుంటూరుకు సంబంధించింది. ఇది గుంటూరు ప్రజలు అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మైనారిటీల జీవిత విధానాన్ని వారి అభ్యున్నతికి ఉపయోగపడేటువంటి ఆస్తిగా దీని గురించి పూర్తిగా వివరంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దాని తర్వాత గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళి ఈ విధంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏదైతే ఐటీ పార్క్ సంబంధించి భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉందో దాని మీద ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు, ముస్లింలకు సంబంధించినటువంటి చారిటీ జరుగుతూ ఉంది. వాటిని ఇబ్బంది కలిగితే ముస్లింలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. దానికి గౌరవ మంత్రి గారు ఎక్కడ కూడా ముస్లింల ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, కంటికి రెప్పలాగా ముస్లింలను కాపాడుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. వారికి గతంలో కన్నా భిన్నంగా ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో దానికన్నా భిన్నంగా అవకాశం ఉన్నంత వరకు వారికి మేలు చేసేటువంటి కార్యక్రమంలోనే మేము ఉంటాము అని చెప్పి ఆయన భరోసా కల్పించడం జరిగింది. దానికి ఒక శాసనసభ్యుడిగా ఒక పర్యాయం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి సమావేశంలో తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ముస్లిం పుర ప్రముఖులందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడతాను, వారి ఆలోచనలు తీసుకొని ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్వా నగర్ లో కార్డన్ సర్చ్ కార్యక్రమం జరిగింది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ వకుల్ చింతల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ గుర్తించామని, ఆ ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ కార్యక్రమాలు చేపట్టి గంజాయి నియంత్రణ చేశామని చెప్పారు. గంజాయి విక్రయించినా వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియు ఇది ఆందోళన కలిగించే విషయం సహకరిస్తామని ప్రతిజ్ఞ ఏ విధంగానో అని మేము మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఒకటి చెప్పింది, సార్ ఎందుకు బతుకున్నామో తెలియదు సార్, అంత బాధపడుతున్నాం సార్. సో మేము రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మందులు ఇప్పించడానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం ఆ అబ్బాయి గురించి. అటువంటి పిల్లవాడు ఎక్కడ ఉండకూడదు, అంటే అటువంటి సమస్యలో ఇరుక్కోకూడదు. అంటే గంజాయి డ్రగ్స్ అంత ప్రమాదకరమైన దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ డీజీపీ గారు ఆపరేషన్ వజ్ర ప్రహార్ చేపట్టమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరినీ ఆదేశించారు.
ఈగల బృందాలను కూడా జాయిన్ కమ్మని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఆపరేషన్ వజ్ర ప్రహారంలో భాగంగానే మేము ఇక్కడ రావడం జరిగింది. దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ చేయాలమ్మా. ఏమో నెంబర్ తెలుసా మీకు? ఒకసారి చెప్తారు అందరూ కూడా. 1972. దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. 1 కిలోమీటర్ నడుచుకున్న స్కూల్కి వెళ్ళి, కానీ ఆ అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాక ఈ గంజాయికి అలవాటు పట్టాడు. గంజాయి మిత్రులతో వాటి సావాసం చేశాడు. ఈ రోజు కూడా కోలుకోలేదు. ఈ రోజు కూడా అతను రిహాబిలిటేషన్ సెంటర్లో మందులు ఇప్పిస్తున్నాం మేము. అంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ అంత ప్రమాదకరమైనవి. దాని తర్వాత ప్రజలు ఆ పిల్లలు నేరాలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆ చివరి వ్యక్తిని కూడా కాపాడడం కోసం, ఆపడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ పిల్లల్లో వింత ప్రవర్తన ఉంటే దయచేసి తల్లి మీరు గమనించండి. మా అబ్బాయి ఇదివరకు బాగా ఉండి కూడా చదువులో ఇప్పుడే వెనక్కిపడ్డాడు, లేదు అర్ధరాత్రి ఇంటికి వస్తున్నాడు, లేదా ఒక రూమ్ లో తలుపేసుకుని ఉంటున్నాడు, బాత్రూమ్ లో తలుపేసుకుని ఎక్కువ గంటలు గడుపుతున్నాడు. ఇలాంటి అనుమానాలు ఉంటాయి, దయచేసి చెప్పండి. ఆ తల్లి మాకు ఫోన్ చేసినప్పుడు 1972 నేను మాట్లాడాను. వాళ్ళ కార్యకలాపాలు ఏమైనా ఉంటే అది కూడా మాకు చెప్పండి. క్రైమ్ చేసిన అతను మళ్ళా క్రైమ్ చేస్తే వాళ్ళ మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా ఉంటే మాకు ఫ్రీగా మాతో షేర్ చేయండి. ఇమీడియట్ గా మాకు చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ మాకు సేకరించినందుకు, ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా డ్రగ్స్ నుంచి దూరంగా ఉంటారని మేము నమ్ముతున్నాము. అట్లాంటి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాము, మీకు హెల్ప్ చేస్తాము. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం కాన్వకేషన్ ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. పండుగలు కుటుంబాలకు దూరంగా ఉండి ఈ రోజు పట్టాలు పొందుతున్న విద్యార్థులకు అభినందనీయమని కొనియాడారు. వైద్యుడు మనస్ఫూర్తిగా సేవ చేస్తే గొప్ప గౌరవం లభిస్తుందని, సంపాదన ముఖ్యం కాదని, రోగులకు ఏ విధంగా సేవ అందించామనేదే ముఖ్యమని అన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. Could not afford for 1 lakh. When I come from Hyderabad, 94, still I am working. To concentrate my life, confined to me. Ratnatma Guntur. Narayana and South India's finest, Andhra Pradesh brightest, and Guntur best minds, Guntur Medical College students and their proud parents. Welcome, congratulations to all of you. As you all know, all three people are immensely happy today. One, the graduating students. Second, your family and parents. And most important, the other one, your Guntur Medical College teachers. We all know that you have sacrificed quite a bit as a medical student. Sleepless nights, missed festivals, and relentless discipline to get to where you are. And obviously your family has spent not only money, but have a lot of hope on you. And your professors invested whatever they have learned over the career, their knowledge, their time, and they have some expectations on you. So with all these three contributions, you are here today to carry forward one of the most respected professions in human civilization. As you all know, medicine is not just a career.
it is a social contract with humanity. Please never ever forget that. And when you started as a student, obviously you have memorized anatomy diagrams, biochemistry algorithms, all of this. And now you're getting into actually becoming a doctor, which is holding the hands of a frightened patient, making diagnosis in stressful situations, working through solutions in a resource-constrained society. This is when the real talent of the doctor would come out. And if you look at it in entire India, today more than 1 lakh doctors are coming out. Just in Andhra Pradesh alone, I think several thousand doctors are coming out. And there are couple thousand post-graduation seats. And if you count in any area you go, and you ask your people, if you have a medical problem, you ask who is the best doctor, they usually tell only 4 or 5 names. They don't tell all the people names, right? I mean, this is what I have gone through when I was in medical student and in the society. తిరుమల లడ్డు విషయంలో నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని వైసీపీ నాయకుడు మల్లేపల్లి హనుమంతరావు శర్మ అన్నారు. బ్రాడీపేటలో శనివారం హనుమంతరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. దేవుడితో రాజకీయం చేయాలని చూస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడని హెచ్చరించారు. రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్లు లడ్డు అంశంపై మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. గత కొంతకాలం నుంచి కూడా తిరుమల దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి నాదం మీద రాజకీయం జరగటం, అలాగే కల్తీ లడ్డూల మీద ఎటువంటి నిరాధారణ లేనటువంటి కల్తీ లడ్డూలో, శ్రీవారి లడ్డూలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, అలాగే కొన్ని జంతువుల అవశేషాలు కూడా కలిశాయంటూ రాజకీయానికి తెరలేపినటువంటి సందర్భం. వీటన్నిటి మీద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడటం కూడా ఇది చాలా నాయకులందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా నాయకులందరూ ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని నిరాధారణ నిరూపణ అయ్యేటట్టయితే దేవుడి మీద రాజకీయాలు చేయటం కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎటువంటి నిరాధారణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాని మీద నిర్ధారణకి దాని మీద చర్చించడం రమ్మని చెప్పి పిలుస్తున్నా కానీ తప్పించుకుంటూ ఎక్కడా రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేవే లేనట్టుగా ఇస్తానన్నటువంటి సూపర్ 6 పథకాలని, జనాలుగా ఇచ్చే పథకాలన్నింటినీ కూడా పక్కదో పట్టేటటువంటి పరిస్థితిగా కనబడుతుందే తప్ప అసలు హిందువుల మీద రాజకీయాలు చేయటానికి ఏ రాజకీయ నాయకులు కూడా విధి లేదు. దీన్ని కేంద్రం కూడా చూస్తూ ఉండటం, దీన్ని ఖండించకపోవటం కూడా హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నిండు శాసన మండలిలో కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడతా శాసన మండలి సభ్యులు క్రిస్టియనా లేదంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా నాకు చెప్పాలి అంటూ మాట్లాడటం, మీరు కుల వివక్షల కోసమును కుల ద్వేషాలను తెంచుకోవడం కోసం మీరు శాసన మండలికిను మిమ్మల్ని శాసనసభ్యులుగా కూడా ప్రజలు ఎన్నుకోవలేదు. కాబట్టి ఇప్పటికైనా దీనిని ఆపి ఈ రాజకీయం దేవుడి మీద రాజకీయం చేసేటటువంటిది ఆపి ప్రజలలో కావాల్సినటువంటివి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కూడా ప్రతి రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటా ఉన్నాం. గుంటూరు ఇందిరాగాంధీ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్టీయూ పశ్చిమ విభాగం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. డీఈఓ సలీం బాషా, ఎంఈఓ ఖుద్దూస్ అతిథులుగా హాజరై మహిళా ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించారు. ఎస్టీయూ అసోసియేట్ అధ్యక్షులు పెదబాబు, జిల్లా అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, నగర అధ్యక్షులు మహిళా కార్యదర్శి నిర్మల, స్కూల్ హెచ్ఎం దరియవల్లి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
నారీతత్వానికి ముందు పోతే ఇబ్బంది లేదు, కానీ ఆ మాతృత్వాన్ని తీర్చే రోజులు రాబోయేటువంటి రోజుల్లో ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుడు వారి ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తే ఆ పాలిచ్చే సమయాన్ని కూడా వాళ్ళు తగ్గించి వాళ్ళకి వేతనంలో కట్ చేసి ఇచ్చే పరిస్థితి. అలాంటి సమాజంలో మహిళలు చైతన్యవంతులయ్యి ఉద్యమాలుగానే చేసుకోకపోతే మన హక్కులు కోల్పోతామని చెప్పేసి రోడ్డెక్కి 1910వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించుకొని క్లారా నాయకత్వంలో 17 దేశాలు 100 మంది ప్రతినిధులు ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత 1911వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవం చేయడం జరిగింది. అలా చేసే సమయంలో అనేక పోరాటాల ఫలితంగా 1975 ఐక్యరాజ్య సమితిలో అనేక దేశాలు కూర్చొని మహిళల యొక్క సమస్యలని ఆలోచించి వారి యొక్క జీవన భద్రతను కల్పించాలి, వాళ్ళ చైతన్యం కలగాలి, వాళ్ళకి రాజ్యాధికారం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజికపరమైనటువంటి అంశాలు, అన్ని అంశాలలో వాళ్ళని సమానంగా పురుషులతో పాటు సమానంగా తీసుకురావాలని చెప్పి 1975 మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి ప్రకటించి ఆ మార్చి 8వ తారీఖున జరిగిపోయినటువంటి అనేక విజయాలను గుర్తు చేసుకుంటూ ఆ విజయోత్సవాలను మనం జరుపుకోవాలి. రాబోయే కాలంలో మనం ఎటువంటి ప్రగతి సాధించాలి అనే దాని మీద మనం వ్యూహరచన చేసి రాబోయే రోజుల్లో మీకున్నటువంటి వివక్షత, మీకున్నటువంటి రాజ్యాధికారంలో మీ వాటా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో మీ వాటాని మీరు సక్రమంగా తీసుకునే పరిస్థితి రావాలని చెప్పేసి, ఆ చైతన్యం మీలో రావాలని, మహిళా సాధికారత సంపాదించాలని చెప్పేసి ఆనాడు ఐక్యరాజ్య సమితిలో అనేక దేశాలు కలిసి నేను తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకని మార్చి 8వ తారీఖున ఆనాడు పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి కాబట్టి ఆ డేట్ని మనం క్రైటీరియాగా తీసుకున్నాం. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సార్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ఇంతే హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నాం, కానీ మనం హ్యాపీగా ఉన్నామా? పొదుగులు బడి చుట్టే తిరుగుతుంది, మనసంతా బడి చుట్టే తిరుగుతుంది. సో మనం ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుతూ ఉంటే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. సో అందుకోసం మనమే ట్రై చేయగలం. ఆడవాళ్ళగా మగవాళ్ళ కంటే కూడా అనుకున్నది సాధించగలిగే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. అలా అందరము కలిసి మన స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గ స్టాండర్డ్స్ పొందేలాగా కృషి చేద్దాం. ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఒక కార్యకర్తగా, ఎస్టీయు కార్యకర్తగా, ఒక మండల అధ్యక్షుడిగా 2017 నుండి 3 పర్యాయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. రోడ్డు మీదకి 16,000 మంది వచ్చి న్యూయార్క్ సిటీ మొత్తం కూడా మహిళలతో నిండిపోయి మహిళా హక్కుల ఉద్యమం అనేది మార్చి 8వ తారీఖు ఆదివారం రోజు స్టార్ట్ అయింది. అసలుకి అమెరికా అనేది ఒక పెద్ద అన్నిటికన్నా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాం. అక్కడే మహిళలు అణిచివేతకు గురయ్యారు. వాళ్ళే అందరికన్నా ముందొచ్చి ఉద్యమం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు జాతీయ దినోత్సవంగా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని దేశాలన్నీ కలిసి ఆ రోజునే మహిళల దినోత్సవంగా జరుపుకోవడం వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ముందుగా అసలు ఈ ఉత్సవం అనేది ఒక రోజుకో లేదా ఒక పూటకో అయింది కాదు. కొన్ని శతాబ్దాల కాలం నుంచి కూడా అణిచివేతకు గురవుతున్న ప్రతి మహిళకి కూడా ఒక రోజంటూ, అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాళ్ళకి సంబంధించిన హక్కులు సంబంధించిన ఒక్కరోజైనా వాళ్ళ కోసం కేటాయించి ప్రతిదాన్ని కూడా చట్టసభల్లో కూడా
డిస్కషన్ చేయడం కోసం మాత్రమే ఇది కేటాయించబడింది. ఇది జాతీయ స్థాయిలో కాదు, నేషనల్ లెవెల్లో అంటే 194 దేశాల్లో కూడా చర్చించదగిన రోజు అనమాట. మన దేశంలో మాత్రమే చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఈ రోజుని జరుపుకుంటా ఉన్నారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీలోని పలు విభాగాలను శనివారం కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి విభాగంలో ఉద్యోగుల విధులు, కార్యాలయం పని సమయం, పర్యవేక్షణ అధికారులు ఫోన్ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాత సామాగ్రి తొలగింపు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నగరంపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకురాలు లాం నవమి ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం నవమి మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధికి పెమ్మసాని చంద్రశేఖర్ విశేషమైన కృషి చేస్తున్నారని, ఆయన ఎంపీ కావడం గుంటూరు ప్రజల అదృష్టమని అభివర్ణించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మన ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయండి. సార్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. అట్లాగే ఆయన చేసే సేవలు తెలుగుదేశం పార్టీకి చాలా అమోఘంగా ఉన్నాయి. మా ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. అట్లాంటి మా ఎంపీ గారికి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలామంది ఎంపీలు వచ్చారు, పోయారు, కానీ ఎంపీ గారి పనితీరు ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయో, ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అట్లాగే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళలు కూడా నా వంతు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున గుంటూరు జిల్లా మొత్తం మహిళలందరికీ కూడా విషెస్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.